మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. దేశవ్యాప్తంగా శ్రీరామ నామంతోనే మారుమోగిపోతుంది. పల్లె పట్నం అనే తేడా లేకుండా గల్లీ గల్లీలో సీతారాముల కళ్యాణ ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి భగవద్గీత ఉపన్యాసకులు రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. నమస్తే స్వామీజీ. ఎట్లా చూడొచ్చు రామ అనేటువంటి పేరుకి అంత శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? అసలు రాముని గొప్పతనం ఏంది? రాముడు పుట్టినరోజే కళ్యాణం చేయడం ఏంటి? జై శ్రీరామ్. చాలా మంచి ప్రశ్నలు మీరు సంధించారు. రామ అనే రెండు అక్షరాలు బీజాక్షరాలు. అవి నమో నారాయణాయ అందులో రా, నమశివాయలో మా, రెండిట్లోంచి తీసిన బీజాక్షరాలు. సో అగ్ని వరుణ బీజాలు కూడినటువంటి ఈ రామనామం చాలా ప్రభావవంతమైంది. రామాయణం రచించడానికి ముందే రామనామం లోకంలో ఉంది. రామాయణం అనే పేరు రామస్య అయినం ఇది రామాయణం. రాములు వారు నడిచి చూపించిన విధానం, ఆ విధానాన్ని చూపించేటువంటి గ్రంథం రామాయణం. దీన్ని ఒక కీర్తనలో చాలా సింపుల్గా చెప్పిన మాట ఏమిటంటే, రామనామ పాయాసక్కే విఠలనామ రామనామ పాయాసక్కే కృష్ణనామ చెక్కేరే విఠలనామ తుప్పవ జవసి బాయి సప్పిరీసిరో. ఇది కన్నడ. రామనామం అనే పాయసంలో కృష్ణనామం అనేటువంటి చక్కెర కలిపి విఠలనామం అనే తుప్ప అంటే నెయ్యి వేసి ఆస్వాదించండి అన్నారు పురంధరదాసు. అటువంటి రాముడి జననం అయినటువంటి ఈరోజు సీతారామ కళ్యాణం కూడా మనం చేస్తాం. మనం అంటే దక్షిణ భారతంలో. ఎందుకు చేస్తామంటే, మరి ఈ దక్షిణ భారతంలో ఈ తెలంగాణ నేలపై ఆ సీతారామచంద్రమూర్తి భద్రాద్రిలో వెలిసినటువంటి నేలపై రామదాసు గారు అంటే ఎప్పుడైనా యజ్ఞం హోమం జరిగితే ఆ తర్వాత శాంతి కళ్యాణం చేస్తారు ఎప్పుడైనా. మరి ఇంత కార్యక్రమం రాముల వారి యొక్క జననం పొందిన సమయంలో ఇంత కార్యక్రమం చేసి ఈ శాంతి కళ్యాణ స్థానంలో రాముల వారి కళ్యాణం చేస్తాం. ఇందాక మన పంతులు గారు చెప్పారు కదా, ఏమని? ఇది మామూలుగా ఎవరన్నా పెళ్లి చేసుకుంటే మాంగళ్యం తంతుదానేన మమ జీవన హేతు, తన జీవితం కొరకు ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కానీ ఇక్కడ రాముల వారు సీతమ్మ వారి కళ్యాణం లోకరక్షణ హేతవే. కాబట్టి లోకం బాగుండాలి అనేటువంటిది ఇక్కడ కాన్సెప్ట్. లోక కళ్యాణమే సీతారామ కళ్యాణం తప్ప ఏదో సాధారణమైంది కాదు. కాబట్టే మనం పూర్వం నుంచి కూడా సినిమాల్లో పాటలు వచ్చినా, కవితలైనా, పాటలైనా, కీర్తనలైనా ఆ సీతారామ లక్ష్మణుల్ని కీర్తించమని చెప్పారు. తద్వారా మన జీవితాన్ని మెరుగుపరుచుకోమని చెప్పారు. మన భాగ్యవశాన మన ప్రధానమంత్రి మోడీ గారు మనకి పోయిన సంవత్సరం శ్రీరామనవమికి ముందే హిందువులందరికీ ప్రపంచవ్యాప్తంగా ఒక గిఫ్ట్ ఇచ్చారు. ఏమిటి గిఫ్ట్? అయోధ్య రామ మందిరం. 500 ఏళ్ల సమస్య మనకి పోయిన ఏడాది తీరిపోయింది. 63 ఏళ్ల సమస్య ఈ సంవత్సరం గిఫ్ట్గా ఇచ్చారు. ఏమిటది? ఆ సమస్యలోంచి బయటపడేశారు హిందువుల్ని. మన భూముల్ని, మన దేవాలయాల్ని, మన ఇల్లుని, మన పొలాల్ని ఆక్రమించేటువంటి వక్ఫ్ బోర్డ్ అనేటువంటి భూతం నుంచి అమెండ్మెంట్ చేసి దాని కోరలు పీకి ఈ హిందుస్థాన్ని, హిందువుల్ని, దేశాన్ని రక్షించుకున్నాం. వారు ప్రధానమంత్రి గారు దేశంలో లేకపోయినా ఆ బిల్లు సమర్థవంతంగా అర్ధరాత్రి 2 వరకు సభ జరిగి అది నెగ్గించబడింది. ఎందువలన? యతో ధర్మ స్థతో జయ. క్రీమ్ ఉన్న టీం ఉంది కాబట్టి ఆయన ఇంకో చోటకి వెళ్ళినా అది పూర్తి చేశారు. ఇక్కడ విశేషం ఏంటంటే, ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ అమెండ్మెంట్ అంటే సవరణ అయిన తర్వాత పండగ హిందువులు చేసేరు లేదు తెలదు. చాలామంది పేద ముస్లింలు బాణాసంచా కాల్చి వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేశారు. కాబట్టి దేశహితం మమకరణీయం, లోకహితం మమకరణీయం అని చెప్పేటువంటి, నేర్పించేటువంటి, బాబు ప్లీజ్ ఇది ఇంగితం, దేశహితం మమహితం, అది నేను చెయ్యాలని కోరుకుంటున్నాను అని నేర్పించేటువంటి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్
సంవత్సర వేడుకలు ఇప్పుడు 100 ఏళ్ళయింది ఆర్ఎస్ఎస్ స్థాపించబడి. ఈ కాలంలో ఈ గొప్ప నిర్ణయాన్ని తీసుకుని హిందువుల్ని బలి కాకుండా కాపాడినటువంటి ప్రధానమంత్రి గారికి ప్రతి హిందువు ఖచ్చితంగా రుణపడి ఉండాలి. అయితే ఆయన చేస్తారు నేను చూస్తాను అనుకోకూడదు. ఖచ్చితంగా హిందుత్వాన్ని నిలబెట్టేటువంటి బలపరిచేటువంటి వారి ఎవరైనా వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. అంటే జై శ్రీరామ్ అనేటువంటి పదము ప్రభుత్వాన్ని కూల్చింది, కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించి? సరే, ఈ చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న. రామనామం ఈ జై శ్రీరామ్ అంటే రాముడికి జయమొగ్గాక, రాముడికి జయం అవడం అంటే లోకానికి జయం అవడం, రాముడికి జయం అవడం అంటే లోకానికి జయం అవడం, ధర్మానికి జయం అవడం, ధర్మమూర్తి రామచంద్రమూర్తి. కాబట్టి రాముడితో పెట్టుకున్నవాడు ఎవడైనా మట్టి అయిపోయాడు. చరిత్ర చూడొచ్చు. అది నిన్న సాయంత్రం అయినా, 10 ఏళ్ల క్రితమైనా, 1000 ఏళ్ల క్రితమైనా, లక్షల సంవత్సరాల క్రితమైనా. అలాగే రాముడిని నమ్మినోడు ఎవడు ఓడిపోలేదు. అది కూడా చూసుకోండి చరిత్రలో. కాబట్టి రామనామాన్ని, రాముణ్ణి నమ్మి అడుగు ముందుకేశారు అంటే ధర్మాన్ని నమ్మారు. కాబట్టి ప్రభుత్వాలు నిలబడాలన్నా, ప్రభుత్వాలు పడిపోవాలన్నా రాముడితో పాజిటివ్గా ఉంటే నిలబడతాయి. అది నువ్వైనా సరే, నీ జీవితం అయినా సరే. ఎందుకంటే రావణాసురుడు 10 తలకాయలున్నాయి, 22 తలకాయలు కలిసి ఉండొచ్చు, కానీ కూలిపోతాయి, తర్వాత కాలిపోతాయి. ఎందుకని? వాళ్ళ వైపు ధర్మం లేదు. శాస్త్రం చెబుతుంది ధర్మం కోసం దేన్నైనా వదిలే, కానీ దేనికోసం ధర్మాన్ని విడిచిపెట్టద్దు. రాముడు ధర్మాన్నే పట్టుకున్నాడు, రాజ్యాన్ని పట్టుకోలేదు. ధర్మాన్నే పట్టుకున్నాడు. అవసరమైంది రాజ్యాన్ని వదిలేశాడు, తప్పలేదు భార్యను వదిలేశాడు. కానీ చెప్పాడు ఆయన, సీత నువ్వు నాకు చాలా ప్రాణం, ధర్మం కోసం నా తమ్ముడినైనా నిన్నైనా రాజ్యాన్ని వదిలేస్తా, ధర్మాన్ని విడిచిపెట్టను. కాబట్టి ధర్మాన్ని పట్టుకున్నవాడు నిలబడతాడు, ధర్మాన్ని విడిచిపెట్టి అధర్మం చేసినోడు వాడు ఇంట్లో దొంగ అయినా సరే, మన వాడు ఒకడు ఎదుగుతుంటే తట్టుకోలేక పడగొట్టేయాలి, నేను ఎదగాలి అనుకుంటారే ఇంటి దొంగలు. సంభాజీ మహారాజుని పట్టించింది ఎవరో, అల్లు సీతారామరాజుని పట్టించింది ఎవరు? ఇంటి దొంగలు. అటువంటి ఇంటి దొంగల నుంచి కూడా ఈ దేశము, ఈ తెలంగాణ, ఈ తెలుగు నేల, ఈ దక్షిణ భారతం, ఈ మొత్తం భారతదేశం అంతా కూడా రక్షించబడాలి. ఎందుకంటే బయట దొంగని కనిపెట్టచ్చు, ఇది దొంగని కనిపెట్టలేం. కాబట్టి మన దేశాన్ని, ధర్మాన్ని కాపాడుకుందాం, రామచంద్రమూర్తి నడిచిన బాటలు నడుద్దాం. అదే ఈ శ్రీరామనవమి సందేశం, లోక కళ్యాణం కోసం. లోక సమస్త సార్ జై శ్రీరామ్. ధన్యవాదాలు. సో మొత్తం మీద ధర్మం ఎక్కడ ఉంటుందో రాముడు అక్కడ ఉంటారు. లోక కళ్యాణం కోసం మాత్రమే శ్రీరామనవమి రోజు, జన్మించిన రోజే రాముని కళ్యాణం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.